గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాకి సంబంధించి కొన్ని మల్టిపుల్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మెయిన్గా ఏంటంటే బీబీఎఫ్సి అంటే బ్రిటిష్ బోర్డు నుంచి టాక్సిక్ సినిమాకి సంబంధించి ఇంగ్లీష్ వర్షన్కి సంబంధించి సెన్సార్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. మరి సెన్సార్లో కొన్ని డిఫరెంట్గా రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటిది మనం ఫస్ట్ టైం చూస్తున్నాం, మీరు కూడా ఫస్ట్ టైం చూస్తారు. సో దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే ఫైనలీ ఈ ఇంగ్లీష్ వర్షన్కి సంబంధించి ట్రైలర్ కూడా ఇదే రోజు రిలీజ్ అవుతుంది, ఈ రోజే రిలీజ్ అవుతుంది, ఏ టైంకి రిలీజ్ అవుతుంది, ఎక్కడ రిలీజ్ అవుతుంది అని మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే మళ్ళీ ఒకసారి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, ఈ టైం వరకు అనే విషయం గురించి మాట్లాడుకోవడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మన రాకింగ్ స్టార్ యష్కి ఫ్యాన్స్ ఉన్నారా లేదా అనేది 22వ తారీఖున ఆగస్ట్ 22వ తారీఖున హైదరాబాద్లో తెలియబోతుంది. ఏ విధంగా అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకని ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే యష్ ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారు మాక్సిమం ఇప్పుడే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. మినిమం ఒక 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేయండి. ఇక ముందుగా అయితే ఇంగ్లీష్ వర్షన్ ఉందో ఇంగ్లీష్ వర్షన్కి సంబంధించి బ్రిటిష్ బోర్డు నుంచి సెన్సార్ సర్టిఫికేట్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ కూడా ఏ రేటెడ్ సర్టిఫికేట్ రావడం జరిగింది. బట్ రేటింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఏంటంటే స్ట్రాంగ్ బ్లడీ వైలెన్స్ సెక్స్ అని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే డిఫరెంట్గా రేటింగ్ ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే 5.5 రేటింగ్ ఇవ్వడం జరిగింది వైలెన్స్కి 5/5. నెక్స్ట్ వచ్చేసి ఇంజురీ డీటెయిల్స్ అని చెప్పి దానికి ఒక 5/5 రేటింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెక్స్కి వచ్చేసి 5/5 రేటింగ్ ఇవ్వడం జరిగింది. థ్రెట్ అండ్ హర్రర్ వచ్చేసి దీనికి 4/5 రేటింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ వచ్చేసి 4/5 రేటింగ్ ఇవ్వడం జరిగింది. డ్రగ్స్ వచ్చేసి 4/5 రేటింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే సెక్సువల్ వైలెన్స్ ఇంకా థ్రెట్ వచ్చేసి 4/5 ఇవ్వడం జరిగింది. అలాగే సూసైడ్ ఇంకా సెల్ఫ్ హామ్ అని చెప్పి 4/5 ఇవ్వడం జరిగింది. చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. రేటింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన రేటింగ్. అండ్ మీరు చూసుకుంటే రేటింగ్ కూడా వాళ్ళు ఏది ఇచ్చినా రేటింగ్ మినిమం 4 లేకపోతే 5 రేటింగ్కి వాళ్ళు 4 లేకపోతే 5 రేటింగ్ ఇవ్వడం జరిగిందంటే ఖచ్చితంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు వసూలు చేస్తుందో మనకి రేటింగ్ చూస్తేనే అర్థమైపోతుంది. ఎందుకంటే మామూలుగా 2-3 ఉంటే మనకు ఓకే అని అనుకుంటాం. బట్ ఇక్కడ 4 లేకపోతే 5 అంటే టాక్సిక్ సినిమా థియేటర్లో ఖచ్చితంగా గత్తర్ అయితే లేపుతుంది. ఇది మాత్రం మనకి రేటింగ్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇది కూడా మన ఇండియా రేటింగ్ కాదు, ఇది ఓవర్సీస్ సంబంధించి బ్రిటిష్ బోర్డు వాళ్ళ రేటింగ్. ఇంత అద్భుతంగా వాళ్ళ రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కటింగ్స్ ఇక్కడ కూడా ఏం లేవు. కొన్ని వెబ్సైట్లో ఏంటంటే ఒక 3 నిమిషాలు కటింగ్ చేశారని చెప్పి ఇవ్వడం జరిగింది. నేను డీటెయిల్గా చెక్ చేస్తే కటింగ్స్ అయితే నాకు ఈ వెబ్సైట్లో ఏం కనిపించలేదు. అంటే బేసిక్గా ఇండియాలోనే కట్ చేయనప్పుడు ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో ఎందుకు కట్ చేస్తారు? సేమ్ అదే 3 గంటల 14 నిమిషాల 12 సెకండ్లే ఉండబోతుంది. సో 3 నిమిషాల కటింగ్ ఉంది, బ్రిటిష్ బోర్డు వాళ్ళు చేశారు అని అన్నారు. బట్ వెబ్సైట్లో నాకైతే ఎక్కడ 3 నిమిషాల కటింగ్ ఉన్నట్టు నాకైతే కనిపించలేదు. నాకు అదే అర్థం కాలేదు. ఏంటంటే ఇండియాలోనే కట్ చేయనప్పుడు ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో ఎందుకు కట్ చేస్తారు అని చెప్పి అనుకున్నా. సో ఇక్కడైతే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కటింగ్స్ అయితే నాకు ఇందులో చూపించలేదు. బట్ 3 నిమిషాల కటింగ్ అంటున్నారు. నాకు ఇక్కడ వెబ్సైట్లో అయితే కనిపించలేదు. మరి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక ట్రైలర్ వచ్చేసి ఈరోజు వస్తుంది. ఎలా వస్తుందంటే 8:30 PM EST, 8 AM PST, 11 AM EST, 3 AM GMT. ఏంటి భయ్యా ఏమేమో చెప్తున్నావు అంటే, సో ఏంటంటే ఈ టైమింగ్స్ అనేది బేసిక్గా మన ఇండియాలో ఈరోజు నైట్ 8:30కు రిలీజ్ అవుతుంది. కాకపోతే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. కాబట్టి ఆ టైమింగ్స్ ప్రకారం వాళ్ళు మెన్షన్ చేసింది ఎలా అంటే నెక్స్ట్ 8 AM PST అంటే లాస్ ఏంజెస్లో PST అంటారు. లాస్ ఏంజెస్లో 8 అంటే ఓవరాల్గా 8:30కే మొత్తం రిలీజ్ అవుతుంది. ఈ రోజు నైట్ 8:30కి మన ఇండియా టైమింగ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కాకపోతే వాళ్ళకి టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. 8 AM PSTలో లాస్ ఏంజెస్లో రిలీజ్ అవుతుంది. 11 AM ESTలో న్యూయార్క్లో రిలీజ్ అవుతుంది. 3 AM GMTలో మనకు యూకేలో రిలీజ్ అవుతుంది. సో టైమింగ్ షెడ్యూల్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, ప్రతి దగ్గర ఒకేలాగా ఉండదు కదా. డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ టైమింగ్ ఉంటుంది కాబట్టి సో అలా టైమింగ్ ప్రకారం ఏంటంటే అలా ఇవ్వడం జరిగింది. బట్ రిలీజ్ అవుతుంది ఓవరాల్గా ఈరోజు మన ఇండియా టైమింగ్ ప్రకారం 8:30కే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ ఇంగ్లీష్ వర్షన్ సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చి బుకింగ్స్ గురించి మాట్లాడుకుందాం. బుకింగ్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత హైదరాబాద్లో 22వ తారీఖున ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఇక నార్త్ అమెరికా నుంచి ఇప్పటివరకు లొకేషన్స్ వచ్చేసి దాదాపుగా 322 లొకేషన్స్ నార్త్ అమెరికా నుంచి. షోస్ వచ్చేసి 860+ షోస్ ఉన్నాయి ఇప్పటివరకు నార్త్ అమెరికా నుంచి. నెక్స్ట్ వచ్చి ఓవరాల్గా టికెట్స్ సోల్డ్ చేసింది ఇప్పటివరకు ఎంత అంటే 8,580 టికెట్స్ నార్త్ అమెరికా నుంచి సోల్డ్ చేయడం జరిగింది. అడ్వాన్స్ బుకింగ్ సంబంధించి వాల్యూ వచ్చేసి డాలర్స్ రూపంలో $1,86,200. డాలర్స్ రూపంలో $1,86,200. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టు దాదాపుగా 1,78,00,000 రూపీస్, 1,78,00,000 రూపాయలు ఇండియన్ రూపీస్ ప్రకారం ఏంటంటే నార్త్ అమెరికా నుంచి సినిమా బుకింగ్స్ రూపంలో వసూలు చేసింది. నెక్స్ట్ వచ్చి యూకే ఇంకా యూరోప్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఓవరాల్గా ఇప్పటివరకు సోల్డ్ చేసిన టికెట్లు ఏంటంటే
2720 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. 2720 టికెట్స్. దీని డాలర్స్ రూపంలో వాల్యూ వచ్చేసి బుకింగ్స్ది $44,100. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 47 lakhs రూపీస్, 47 లక్షల రూపాయలు. ఇక నెక్స్ట్ వచ్చి న్యూజిలాండ్ ఇంకా ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా నుంచి బుకింగ్స్ రూపంలో ఇప్పటివరకు సోల్డ్ చేసిన టికెట్లు ఏంటంటే 2430 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. అండ్ వాల్యూ వచ్చేసి ఎంత అంటే డాలర్స్ రూపంలో $62,500 అయితే ఇప్పటివరకు రావడం జరిగింది. అండ్ మన ఇండియన్ రూపీస్లో అమౌంట్ వచ్చేసి బుకింగ్స్ రూపంలో న్యూజిలాండ్ ఇంకా ఆస్ట్రేలియా నుంచి 34 lakhs, 34 లక్షల రూపాయలు. ఓవరాల్గా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ ఏంటంటే మొత్తం ఓవర్సీస్ మార్కెట్ నుంచి అంటే నార్త్ అమెరికా, యూకే, యూరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టోటల్గా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ ఎంత అంటే 13,730 టికెట్స్, 13,730 టికెట్లు. అండ్ వాల్యూ వచ్చేసి $268K, $2,68,000. మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 2,59 lakh రూపీస్, 2,59 లక్షల రూపాయలు. అఫ్కోర్స్ ఈరోజు ఈవినింగ్ నుంచి కానీ రేపు మార్నింగ్ నుంచి కానీ గల్ఫ్ కంట్రీస్లో కూడా బుకింగ్స్ అనేది మొదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది ఇంకా పుష్ అందుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫైనలీ తెలుగు రాష్ట్రాల్లో 22వ తారీఖున, ఆగస్ట్ 22వ తారీఖున ఏముండబోతుంది అంటే ఫైనలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే తెలుగు రాష్ట్రాల నుంచి స్టార్ట్ అవుతుంది. సో తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 22వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే, తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ హక్కుల్ని దాదాపుగా 120 కోట్ల రూపాయల భారీ అమౌంట్ పెట్టి దిల్ రాజు గారు తీసుకోవడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, నైజాం ఇంకా సీడెడ్ మొత్తం కలిపి ఆయనే తీసుకోవడం జరిగింది. 120 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. అంతకుముందు కేజీఎఫ్ కూడా భారీ ధరని పలికింది. కేజీఎఫ్ 2కి దాదాపుగా 110 కోట్ల రూపాయలకు హక్కులు సోల్డ్ కావడం జరిగింది. కానీ ఈసారి టాక్సిక్ అంతకు మించి దాదాపుగా 120 కోట్ల రూపాయలకు థియేట్రికల్ హక్కుని తీసుకున్నారు. కాబట్టి సో ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది హైదరాబాద్లో ఉండబోతుంది. హైదరాబాద్లో కూడా ఎక్కడ ఉండబోతుంది అంటే మల్లారెడ్డి యూనివర్సిటీ, హైదరాబాద్. సో ఇది కామన్. ఈసారి ఏంటంటే ఈ మధ్య ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉన్నా ఎక్కువగా మల్లారెడ్డి కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీలో పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా అదే యూనివర్సిటీలో మల్లారెడ్డి కాలేజీలో పెట్టడం జరుగుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ 22వ తారీఖున సాయంత్రం 5 గంటలకు ఉండబోతుంది. మరి మూవీ టీం ఎవరెవరు వస్తారని చూడాలి. సో ఏంటంటే కంప్లీట్గా అందరూ వచ్చే అవకాశం ఉంది ప్రీ రిలీజ్ ఈవెంట్ కాబట్టి. అలాగే యష్కి తెలుగులో కూడా కేజీఎఫ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్లో, నార్త్లో ఇంకా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు యష్కి ఎలాంటి గ్రాండ్ వెల్కమ్ పలుకుతారో చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట, బ్రిటిష్ బోర్డు నుంచి మంచి సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఈరోజు ట్రైలర్ ఈవినింగ్ నైట్ 8:30కి రాబోతుంది. సో ఇంగ్లీష్ వర్షన్కి సంబంధించిన ట్రైలర్ రాబోతుంది. ఇంగ్లీష్ వర్షన్లో కూడా అట్ ఏ టైం షూట్ చేశారు, దీన్ని డబ్బింగ్ చేయలేదు, షూట్ చేశారు. కాబట్టి మరి ఏ విధంగా ఉంటుంది మనకు కూడా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. రామాయణ లాంటి అంత పెద్ద సినిమాకు కూడా 4,000 కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమాకు కూడా డబ్ చేయించారు, లాంగ్వేజ్ని డబ్ చేయించారు. కాకపోతే టాక్సిక్ సినిమాకి ఏంటంటే అట్ ఏ టైం కన్నడ వర్షన్లో షూట్ చేయడం జరిగింది, ఇంగ్లీష్ వర్షన్లో షూట్ చేయడం జరిగింది. కాబట్టి ట్రైలర్ చూడడానికి మనకు కూడా మళ్ళొకసారి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ మ్యాక్సిమం లాస్ట్ టైం రామాయణ సంబంధించి ఇంగ్లీష్ వర్షన్ సంబంధించి ట్రైలర్ వచ్చినప్పుడు మొత్తం కామెంట్స్ మొత్తం మన ఇండియన్ కామెంట్సే ఉన్నాయి. సో ఏంటంటే మనము ఎక్కువగా లైక్స్ కొడితే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కామెంట్స్ పెడితే సినిమా రియాలిటీ ఏ విధంగా ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో ఫైనల్గా బుకింగ్స్ అయితే ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 2,59 lakhs రూపీస్ రావడం జరిగింది. మరి ఈ రోజు గడిచిన తర్వాత బుకింగ్స్ ఇంకా ఓపెన్ అనుకునే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంగ్లీష్ వర్షన్ ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది కదా. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.